హలో గైస్, అంతా బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మొదట ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచమన్నారు కదా పెద్దోళ్ళు. ఆ ప్రకారం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మా ఇంట్లో పెట్టిన వినాయకుడిని చూపించి ఆ తర్వాత బయటికి వెళ్ళి వినాయకుడిని చూపిస్తాను. ఈరోజు వినాయక చవితి కదా, మా ఊర్లో వినాయకుని మండపాలు అంగరంగ వైభవంగా ముస్తాబైనాయి. అందులో మెయిన్ మండపాలు మీకు చూపిద్దామని వచ్చానమాట. ఇప్పుడు నేను చూపించబోయే మండపము 4th రోడ్లో ఉన్న వడ్డర సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టే వినాయక మండపం అండి. చాలా అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేస్తారనమాట. చాలా ఖర్చు పెట్టుకుంటారు, చాలా విరాళాలు స్వీకరించి ఇలాగ మండపాన్ని అయితే క్రియేట్ చేస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితి ఉత్సవాలు అయితే వీళ్ళు జరుపుతారండి. మనం లేట్ చేయకుండా ఈ మండపాన్ని చూసేద్దాం పదండి. మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో వీళ్ళు మండపాన్ని అయితే ముస్తాబ్ చేస్తారనమాట. ప్రస్తుతం ఇక్కడ వీళ్ళు ముస్తాబ్ చేసిన మండపం వచ్చేసి ఈసారి అయోధ్య థీమ్ అండి. అయోధ్య రామ మందిరం థీమ్తో ముస్తాబ్ చేశారు. చూడండి ఎంత పెద్ద మండపాన్ని అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారో, చాలా బాగుంది. అలాగే పెద్ద వినాయకుడు పెడతారనమాట ప్రతి సంవత్సరం వీళ్ళు. ఆ వినాయకుని కోసం వాడే ట్రాలీ ఇది. ఈ ట్రాలీ మీదనే 5 రోజులు అయిపోయిన తర్వాత వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనానికి తీసుకుపోతారనమాట. ఇక్కడ చూడండి, మనకు ఎంట్రన్స్లోనే వినాయకులు ఎలాగున్నారో ఇంకా లోపలికి కూడా పోలేదు. ఎంత బాగా సంగీత విభావరి చేస్తున్న వినాయకులని ఇక్కడ ప్రతిష్ఠించినారు. అంటే ఇవి మామూలుగా జనరల్గా పెట్టే బొమ్మలు అనుకోండి, విగ్రహాలు అయితే కాదు. చూడండి, ఇక్కడ లోపల మనకు దశావతారాలన్నీ ఏర్పాటు చేశారు. ఇలా మంచి థీమే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ప్రతి సంవత్సరం మంచి థీమ్లు ఎక్కడ భక్తి శ్రద్ధలు తగ్గకుండా మెయింటైన్ చేస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ 4th రోడ్లో ఉన్న వినాయకుని చూడడానికి వచ్చాం కదండి. ఆ వినాయక ప్రతిష్ఠ చేసిన ఉత్సవ మండలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ వినాయకుడు పెడుతున్నారు, చందాలు ఎలా చేస్తారు,
వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు సంఘం అంతా అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కరిగా మాట్లాడదాం. చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ 16 ఏళ్ళ నుండి మా ఒడ్డే మిత్ర బృందం ఒడ్డే అసోసియేషన్ బోర్వెల్స్ అసోసియేషన్ వారు మావి 250 బోరు బండ్లు ఉన్నాయి. మా ప్రెసిడెంట్ దళవాయి మారెప్ప గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ 4వ రోడ్డు సునీతానగర్ నందు ఈ మండపం నిలవుంచి జరపడం జరుగుతుంది. మొత్తం 16 సంవత్సరాల నుండి ఇలాగే మేము మా మిత్ర బృందం అంతా మేము ఈ కొనసాగిస్తున్నాం. మున్సిపాలిటీ సర్కిల్ వినాయకుడి తర్వాత ఇక్కడనే వినాయకుడు దాదాపు 20 లక్షలతో ఖర్చుతో కూడుకొని ఇక్కడనే బోర్బండి అసోసియేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న వడ్డర్లందరూ కూడా కలిసి మిత్ర బృందం కేవలం వడ్డర్లు మాత్రమే ఇక్కడ కమిటీ నెంబర్లు అంతా కూర్చొని ఏ విధంగా మనం ఈ వినాయకుడిని మరి ఇక్కడ కూర్చోబెట్టి వినాయకుడు దాదాపు 2 లక్షల పైచిలకు మరి హైదరాబాద్ నుంచి కూడా తెచ్చారు. మరి వీళ్ళందరూ కూడా ఈ పొద్దు శ్రమతో కూడుకునింది, ఇది కష్టంతో కూడుకునింది. ఈ టెంట్కే దాదాపు సుమారుగా 5 లక్షల పైన 6.5 లక్షలు ఖర్చు వచ్చింది. లైటింగు వ్యవస్థలో పనిచేసే మా జాతి బిడ్డల్ని ఆయన లక్షణంగా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ బొజ్జగనపైని కోరుకుంటూ మీ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. యాక్చువల్గా అనంతపూర్లోనే సెకండ్ హైయెస్ట్ అంటే ఎత్తులో హైయెస్టా లేకపోతే మనం ఇప్పుడు విరాళాలు బడ్జెట్లో అది అన్న ఇప్పుడు చెప్పినారు 20 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు అని. మనం 2020లో 20 ఫీట్ పెట్టాం, 23లో 21 ఫీట్, ఇప్పుడు 24 కదా 22 ఫీట్ వస్తుంది. ఇప్పుడు ఇది శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఇది నిర్వహిస్తారు. ప్రతిసారి మనం ఏదో ఒకటి స్పెషల్ పెడతాం. మన 4వ రోజు వచ్చేసి అన్నదానం, ప్రతిసారి అన్నదానం ఉంటుంది. దగ్గర 5000 మెంబర్స్ మనం అరేంజ్ చేస్తాము. ఈ వెంకటరమణ అసోసియేషన్లో దగ్గర 500 బోర్వెల్స్ ఉన్నాయన్న. ప్రతి ఒక్కరు చందా ఇస్తారు. దగ్గర 20 lakhs బడ్జెట్ అవుతుంది. ఈసారి వచ్చేసి టెంట్ వచ్చేసి 6.5 lakhs వచ్చేసి విత్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 230 పడింది మనకి. లైటింగ్ వచ్చి 2 lakhs. లాస్ట్ రోజు కూడా ఇంకా 2 lakhs మనం డీజే అంతా పెడుతున్నాం. ప్రతి ఒక్కరు వచ్చేసి పండుగ చేసుకుంటారు ఇక్కడికి వచ్చి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా విరాళాలన్నీ ఓన్లీ వడ్డెర సంబంధించిన వాళ్ళే, బయట ఎవరిని అడగరు. బయట చాలా అసలు రేర్, ఇంకా ఒకరు ఇద్దరు అంతే. ఎక్కడి నుంచి పిలిపిస్తున్నారు ఈ సైడ్ మోడల్? ఇది వచ్చేసి తిరుపతి ఆయన రాజు అనేసి ఆయన వచ్చి డెకరేషన్ చేస్తున్నారు. మన లైటింగ్ వచ్చేసి మన సత్తెనపల్లి వాళ్ళు వచ్చినారు. స్పెషల్గా చేపిస్తున్నారా వినాయకుడు? లేదా హైదరాబాద్ నుంచి మనం బుకింగ్ చేసుకుంటాం. 2 months బ్యాక్ వెళ్ళేసి బుకింగ్ చేసుకొని మంచి వినాయకుడు బుకింగ్ చేసుకుంటాం. అంటే మన ఒక్కటే ఉంది ఇక్కడ ఊర్లో ఈ వినాయకుడు ఒక్కటే ఇలా అంటే అక్కడ వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు. మేము చెప్తాం పోతేనే మేము బుక్ చేసుకుని అనంతపూర్ డిస్టిక్ పోకూడదని ముందే చెప్పేస్తాం. వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు. సో ఈ వినాయకుడు వచ్చినా పంపారు, అనంతపూర్ పంపారు. ఫోర్త్ డే కూడా అన్నదానం కార్యక్రమం బాగుంటుంది, గ్రాండ్గా జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా వచ్చి ప్రతి ఒక్కరు రావచ్చు. సబ్స్క్రైబర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, మన అనంతపురంలో ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ 4th రోడ్లో ఇక్కడికి వచ్చి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. విజయవంతం చేయాల్సిందిగా లక్కీ డ్రా కూడా పెడుతున్నాము. లక్కీ డ్రా కూపన్స్ అంటే ఒక కూపన్ వచ్చి 20 రూపీస్. ఒక 2 లక్కీ డ్రాలు తీస్తాం. ఒక లక్కీ డ్రాకి ఒక లడ్డు ప్లస్ వెండి చైన్ కూడా ఇస్తున్నాం. ముందుసారి కూడా అలై చేసినాం, ఇప్పుడు కూడా అలై చేస్తున్నాం అన్న. ఒక కూపన్ వేస్తే 20 రూపీస్. మనం ఒక కూపన్కి 20 రూపీస్. 20 రూపీస్ కాస్త ఒక కూపన్ వేస్తే ఒక తగిలిన వాళ్ళకి ఒక లడ్డు ప్లస్ వెండి చైన్. అదే సెకండ్ అదే సేమ్ అట్లనే ఇంకో కూపన్ తీసాం, దానికి ఒక లడ్డు ప్లస్ వెండి చైన్. అట్లా ఎన్ని ఇస్తున్నారు? 2 లడ్డూలు 2 చైన్లు. 2 లక్కీ డ్రాస్ లేదు 9 kgs సార్. ఒక లడ్డు 10 kg వెయిట్ తో ఇస్తున్నారు. ఒక వెండి చైన్. అట్లా 2 లక్కీ డ్రాస్ ఇస్తాం. 2 లక్కీ డ్రాస్. 5వ రోజు లడ్డు వేలంపాటు జరిగిన తర్వాత లక్కీ డ్రా అనేది తగిలిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి సాయంకాలం వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా మేము కూడా ఒక స్లిప్ సన్మానం చేసి లడ్డు వాళ్ళ చైన్ వాళ్ళకి అందజేస్తాం. మేము కూడా సపరేట్ బుక్ పెట్టామన్నా. సో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ అనేది దాంట్లో ఉంటాయి. లడ్డు వేలం పాట కూడా మా క్యాస్ట్ కాకుండా ఎవరైనా ఆల్ ఓవర్ ఎవరైనా వచ్చి పాల్గొనొచ్చు. ఎవరైనా అనంతపురం ప్రజలు ఎవరైనా రావచ్చు, పాల్గొనొచ్చు అంట. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఏమాత్రం మిస్ చేసుకోవద్దండి. ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. వీళ్ళు ఈ వడ్డెర సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వినాయక చవితే కాదు శ్రీరామనవమి కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు.
పోయినసారి శ్రీరామనవమి అయిపోయింది, అప్పుడే తీద్దాం అనుకున్నా కానీ నేను మిస్ అయినా, నేను ఊర్లో లేక మిస్ అయినాను. కంపల్సరీ అండి, చూద్దాం నెక్స్ట్ టైం శ్రీరామనవమికి వస్తాను. సో అవన్నీ కూడా తెలుసుకుందాం. మా బ్రదర్ ఒకసారి అందరూ మా బ్యాచ్. చెప్పండి శ్రీరామనవమి గురించి. అసలు మీరు శ్రీరామ అనేది ఇంకా దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా అండ్ విజయవంతంగా సూపర్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మా కొడుకు ఇతనే ఎక్కాడు ఉట్లమాన్, లాస్ట్ ఇయర్ ఈయన ఎక్కాడు. ఇంకా అందుకు ఈసారి నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంటుంది, అందరూ రావచ్చు చూడొచ్చు. థర్డ్ రోడ్లో ఏది జిఆర్ ఫంక్షన్ దగ్గర ఉట్లమాన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. లడ్డు వేలంపాట మాత్రం మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా. అనంతపూర్ వాసులు టైం 11 to 12 లడ్డు వేలంపాట, ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు, ఎవరైనా రావచ్చు. మా వడ్డే సంఘం ఏం లేదు, ఎవరైనా రావచ్చు. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే బయలుదేరేటప్పుడు ఊర్లో ఉన్న వినాయకులు అన్నీ తీసి ఎక్కడ ఏ వినాయకుడు ఫేమస్ అని ఒకటే వ్లాగ్లోనే చేద్దాం అనుకున్నా. కానీ 4th రోడ్లో వినాయకుని దగ్గర పోయినాక అక్కడ కంటెంట్ బాగా ఎక్కువ దొరికింది కాబట్టి ఆ వినాయకుడిని ఈ వ్లాగ్లో పెట్టేస్తున్నా. ఇంకా నేను పోలేదన్నమాట, ఇంకా వినాయకులు అన్నీ తీయడానికి పోలేదు. నైట్ టైమ్స్ అయితే అవి మండపాలన్నీ బాగా కనిపిస్తాయి లైటింగ్స్తో, అప్పుడు పోదాంలే అనుకున్నా. అందుకే ఈ వీడియోలో ఆ 4th రోడ్డు అండ్ 3rd రోడ్లో ఉన్న వినాయకుడిని మాత్రమే పెడుతున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.